హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ప్రపంచం మొత్తం 'సలార్ మ్యాని' అయితే కనబడుతుంది. బేసిక్‌గా చాలామంది మూవీ ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు. దాంట్లో 'సలార్‌లో' ఒక వైరల్ క్యారెక్టర్ అన్నమాట. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. 2 నిమిషాలు ఇవ్వు బావ ముస్తాబ్ చేసి తీసుకొస్తాను. ఎవరో గాదు, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. పూజా విశ్వేశ్వర గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ పూజ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సో మచ్. 'సలార్' చాలా పెద్ద సక్సెస్ అయింది. అవును. ఒకసారి డైలాగ్ చెప్తారా? ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. షూర్ అండి. షూర్. తప్పకుండా చెప్తాను. 2 నిమిషాలు ఇవ్వు బావ. దొరసానిలా తయారు చేస్తా. సూపర్. సూపర్. సో, అండ్ పూజ గారు, మేము చూసాం మీ క్యారెక్టర్. బట్ ఓకే. ఉన్నది చాలా కొద్దిసేపు అయినా గాని చాలా వైరల్ అయిపోయారు అసలు. బేసిక్‌గా ప్రభాస్ గాడ్ విల్ గారు బ్లెస్డ్ ఏమంటారు, అది. దాంట్లో ఆ సీన్‌లో మూవీ చూసిన వాళ్ళకైతే డెఫినిట్‌గా అర్థమవుతుందన్నమాట. అంటే బాగా హ్మ్. ఎంజాయ్ చేస్తారు. నేను అవునా? థియేటర్‌లో చూసినప్పుడు ఆ సీన్‌కి క్లాప్స్, విజిల్స్ పడ్డాయన్నమాట. ఆ ఒక్క సీన్‌కి. నేను సో, కూడా చూసాను యాస్ ఎ ఆడియన్స్‌గా. చూసారా? 'సలార్' మూవీ యాహ్! చూసారా? చూసాను. హ్మ్. సో మీరన్నట్లే విజిల్స్ కౌంటర్‌కి చాలా నవ్వుకున్నా నేనైతే. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్. హ్మ్. ఎప్పుడు స్టార్ట్ అయింది పూజ గారు మీ జర్నీ అసలకి ఇండస్ట్రీకి? ఆహ్, నా జర్నీ అండి 2016 నుంచి స్టార్ట్ అయింది. ఓహ్! 16 నుంచి. యాహ్! 2016 నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను గానీ, కొన్ని రీజన్స్ వల్ల నేను మధ్యలో గ్యాప్ తీసుకొని అగైన్ 2020 రీ ఎంట్రీ ఇచ్చా. హ్మ్. సో, అప్పటి నుంచి స్టిల్ అలా వర్క్ చేస్తూ ఉన్నాననమాట. ఓకే. ఎప్పుడు అసలకి అంటే మామూలుగా 'సలార్' మూవీ అంటే చాలా హ్మ్. మందికి యాక్ట్ చేస్తున్నామని ఆ డేట్స్ వచ్చేంత వరకు కూడా చాలా అవునవును. ఏమంటారు, డౌట్ గానే ఉంటుంది. అవును. బట్ ఎలా వచ్చింది అసలు మూవీ ఆఫర్ ఎలా యాహ్! వచ్చింది? ఇదైతే అసలు వండర్‌ఫుల్లో లేకపోతే ఒక మిరాకిల్లో ఏదో ఒకటి చెప్పాలి. ఆ! ఆ! మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు దీనికి మాత్రం. ఎందుకంటే బేసిక్‌గా మనం ఏ ప్రాజెక్ట్ అయినా చాలామంది రిఫరెన్స్ త్రూ వెళ్తూ ఉంటారు. అవును. నాకసలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ గానీ ఎవ్వరు లేరు. హ్మ్. ఓన్లీ మై సెల్ఫ్ ఒక ఆఫీస్‌కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఒకవేళ పెర్ఫార్మన్స్ బావుంటే అటునుంచి నాకు కాల్ రావడం ఆ రకంగా నేను చేసినవే తప్ప ఎలాంటి రిఫరెన్స్ రాలే. హ్మ్. బట్ ఒక్కరోజు ఏం జరిగింది అంటే, నేను వైజాగ్‌లో ఉంటాను. సో, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని పర్టిక్యులర్‌గా కొంచెం పెద్ద బ్యానర్స్ ఉన్నవి, అవును. లేకపోతే పర్లేదు ఇందులో మనకి క్యారెక్టర్ వస్తదన్న అలా అనిపించిన ఆఫీసెస్‌కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి రావడం జరిగింది. ఎట్ ద లాస్ట్ మొమెంట్‌లో సలార్ ఆఫీసు పక్కనే ఉంది అని నాకు తెలిసిందనమాట. ఓకే. సో, అప్పటికి అన్ని ఆడిషన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. బట్ హ్మ్. స్టిల్ ఇంకా ఏవో అవుతున్నాయి. లాస్ట్ అంటే షెడ్యూల్ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నాయా ఆ యాహ్! యాహ్! టైంకి? హ్మ్. అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఆడిషన్స్ అన్నీ అయిపోయాయి. హ్మ్. అయినప్పటికి గూడా అంటే 1 ఇయర్ ఇంకా 1 ఇయర్ షూట్ ఉంది అని అప్పుడు నేను వెళ్ళే టైంకి తెలిసిందనమాట. హ్మ్. ఓకే. వాటెవర్ మనకి క్యారెక్టర్ వచ్చినా రాకపోయినా ఒకసారి ఎళ్లి ఆడిషన్ ఇచ్చేసి వద్దాం. ఆహ్, ఛాన్స్ చెప్పలేం కదా! ఆ! ఎందుకు దాన్ని వదలాలి ఇంతవరకు వచ్చి అని చెప్పి వెంట్ టు ఆడిషన్ ఇచ్చేసి వచ్చాననమాట. బట్ ఇచ్చి వచ్చిన మూమెంట్‌లో నేనేమనుకున్నానంటే ఓకే. ఓకే. టాటా బై బై. మనకైతే డెఫినైట్‌లీ వచ్చే ఛాన్స్ ఛాన్సే లేదు. లేదు. ఆ! అలానే అనుకున్నాను. అలా అని ఇంక ఇంటికి వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌కి నాకు సెలార్ టీమ్ నుంచి కాలొచ్చింది. కరెక్ట్‌గా నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నానన్నమాట. హ్మ్. కాల్ మీద నమ్మారా కాలొచ్చినప్పుడు? బేసిక్‌గా అంటే ఆహ్, అంత పెద్ద మూవీ నుంచెళ్ళొచ్చినప్పుడు మనకనిపిస్తూ ఉంటుంది. ఆ! అదేంటి నిజమా? కాదా? అని. ఎగ్జాక్ట్‌లీ నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను. ఫోన్ ఒక 2 టైమ్స్ వచ్చింది. సరే ఒకసారి మాట్లాడేద్దాం. ఎవరో ఏంటో అన్ని సార్లు చేస్తున్నారు కదా! అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశా. అటెంప్ట్ చేసిన హ్మ్. తర్వాత ఇలా అండి మేము సలార్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే ఆ! వాట్? ఏ మజాక్ చేయొద్దురా అరేయ్! ఎవర్రా మీరు అంటే అని మీకెవరు ప్రాంక్ చేస్తున్నారనుకున్నారా ఆ టైంలో? ఎగ్జాక్ట్‌లీ హ్మ్. అలానే హ్మ్. అనుకున్నా. ఎందుకంటే వీళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! అవును. ఏదో ఒక రకంగా ఇచ్చేస్తూ ఉంటారు. సో, అలాంటి ఫేక్ కాల్ ఏమో అనుకున్నా. బట్ నాకు వాళ్ళన్నారు లేదండి మేము సలార్ టీమ్ నుంచి కాల్ చాలా కూల్‌గా ఆ! సలార్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నాం. ప్రశాంత్ నీల్ గారు మీ ఆడిషన్ చూసారు. మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యింది ఓహ్! ఈ సూపర్. క్యారెక్టర్‌కి. సో ఆన్ అనగానే అవునా! నిజమా! అని చెప్పి నేను చాలా అసలు అదే ఎక్స్‌ప్రెస్ చేయలేని హ్యాపీనెస్ అన్నమాట. హ్మ్. సో, ఆ ఆ రకంగా నాకు ఆపర్చునిటీ అనేది వచ్చింది. అంటే కాలొచ్చినంక ఎన్ని రోజులకు పిలిచారు మ్యామ్ షూట్‌కి? అంటే టైమ్ ఆహ్, తీసుకున్నారా? యాహ్! లేకపోతే ఎన్ని రోజులు కాదండి. జస్ట్ ఒక 5 డేస్. హ్మ్. 3-5 డేస్ షూట్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత యాక్చువల్లీ వాళ్ళు నాకు 5 డేస్ ఆఫ్ షూట్ అని చెప్పారు. బట్ ఇది అలా ప్రొలాంగ్ అవుతూ ఒక 10-15 డేస్
ఏంటి ప్రాసెస్. 10-15 డేస్ చేసారా షూట్‌ని? ఎగ్జాక్ట్‌లీ. ఆ! బట్ మీరు ఏదైతే ఆన్ స్క్రీన్ చూసారో అది కొంత బిట్టే ఉంది. రిమైనింగ్ కొంత ఎడిట్ అయ్యింది. హుహు. సో, ఓకే. డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో ఉన్న సీన్స్. అంటే మీకు తెలిసిందే కదా! ప్రశాంత్ నీల్ సార్‌కి ఏదైతే కావాలని అనుకుంటారో అది వచ్చినంత వరకు హ్మ్. ఏవైనా సరే సీన్స్ వెళ్ళిపోవాల్సిందే. ఓకే. సో, అది. సో, ఓకే. వాళ్ళనుకున్న సీన్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు నన్ను మిమ్మల్ని ఇక్కడ ఇక్కడ నిల్చోబెట్టింది. సో, ఇంకోటేంటంటే మేము మూవీ చూసినప్పుడు ఏంటంటే హ్మ్. బ్లాక్ అదంతా ఆ! చేస్తున్నప్పుడు బేసిక్‌గా మీరుండేదే ఒక 2 మినిట్స్ ఉంటారు. మేబీ 2 ఆ! టు ఒక 4 మినిట్స్ హ్మ్. హ్మ్. యెస్. ఆ యెస్. సీన్ అని ఉంటది. బట్ ఎన్ని రోజులు షూట్ చేశారండి? ఆ 4 డేస్ షూట్? చెప్తున్నాను కదా! ఇదే అంతే 10-15 డేస్ అలా 15 డేస్ పట్టింది. పట్టింది. ఆ! యాహ్! యాహ్! షూట్‌కి అంటే మామూలుగా స్టార్టింగ్ ఎప్పుడెళ్ళేవారంటే కంటిన్యూయస్‌గా ఉండేదా? లేకపోతే లేదండి. హ్మ్. బట్ డేట్స్ మధ్యలో అంటే 1 వీక్ ఒకసారి లేకపోతే మంత్‌లోని ఒక 1 వీక్ షూట్ హ్మ్. పెట్టేవారు. అలాగా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 మంత్స్ ట్రావెల్ అయ్యింది. 6 నెలలయిపోయింది. ఆ! అంటే ఈ 6 మంత్స్‌లో 1 మంత్‌లో ఒక స్కెడ్యూల్, 1 మంత్‌లో అలా 2 డేస్, 1 మంత్‌లో 1 డే ఓకే. అలా 6 మంత్స్ అయితే మేము ట్రావెల్ ట్రావెల్. చేసామనే చెప్పాలి. హుహు. ఓకే. ఫస్ట్ బేసిక్‌గా అంటే ఆ సీన్ చూస్తున్నప్పుడు మీకు 'ప్రభాస్' గారికి అంటే కాంబినేషన్ సీన్ హ్మ్. ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ టైంలో? అంటే అప్పటి వరకు అంటే ఆయనని చూస్తే చాలు, ఫోటో దిగితే చాలు అనుకునే ఆ! క్యాండిడేట్‌లు అవునవును. ఒకే సెట్స్‌లో ఎలా అవును. అనిపించింది ఆ టైంలో? అయ్యో! ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్ అనే చెప్పాలి కదండీ! హ్మ్. బికాజ్ ఎందుకంటే నేనేమనుకున్నానంటే అంత పెద్ద యాక్టర్స్‌తోని నాకు తెలిసి మనం సెట్‌లో ఉన్నా గూడా ఎడిట్ చేసేస్తారు. హ్మ్. లేదు హ్మ్. లేదు మనది ఉండదు. స్టిల్ నేను వెళ్ళి థియేటర్‌లో కూర్చొని చూస్తున్నంత వరకు ఓకే. అవునా? నెక్స్ట్ వస్తుందన్నా ఇది నేనేనా? అని యాహ్! ఇలానే చూస్తూ ఉన్నా. సో, చూసినంత వరకు తెలియలేదు నా సీన్ ఎడిట్ అవుతుందా? ఉంటుందా? అని. సో, అప్పటిదాకా మీకు గూడా తెలీదా? అనుకోలేదు నేను. హ్మ్. అంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్‌లో కంప్లీట్‌గా నా డైలాగ్ ఎడిట్ చేశారు. హ్మ్. 'రంగరంగ వైభోగంలో' ఒక క్యారెక్టర్ చేశాను యాస్ ఎ ఓకే. ట్రైబల్ క్యారెక్టర్. హ్మ్. అది మొత్తం ఎడిట్ అయిపోయింది. ఆఫ్టర్ థట్ 'గాడ్ ఫాదర్' చేసారా చేసినప్పుడు 'గాడ్ ఫాదర్'? 'గాడ్ ఫాదర్‌లో' పొలిటీషియన్ ఒక ఎమ్మెల్యే ఓకే. క్యారెక్టర్ ప్లే చేశా. సో, పవర్‌ఫుల్ డైలాగ్స్ వాళ్ళిచ్చారు. హ్మ్. అంత పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్నప్పుడు ఫీలింగ్ ఇన్‌సైడ్ మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఓకే. ఉండొచ్చేమో హ్మ్. 'చిరు' సార్ మూవీ కదా! అవును. అయితే చాలు ఇక్కడి నుంచి మన లైఫ్ టర్న్ అవుతది. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ నేను పెట్టుకున్నాననమాట. హ్మ్. ఎప్పుడు వెళ్లి మూవీ చూసానో జస్ట్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా స్క్రీన్ స్పేస్ కనిపించింది తప్ప రిమైనింగ్ డైలాగ్ అంతా ఎడిట్ చేసేసారు. సో, ఇంక అక్కడి నుంచి మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను ఏంటంటే, మనం ఎంత చేసినా సీన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఎడిట్ అయిపోతాయి. అంటే మీకు అలవాటయిపోయిందంటారు. అంటే ఈ పాస్ట్ మూవీస్ వల్ల అంటే ఏంటి? యాహ్! ఆ! ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైట్‌లే ఆ! చూద్దాం. మనం ఎవరికీ చెప్పొద్దు హ్మ్. రిలీజ్ అయినంత వరకు. ఈ ఈ ఒక ఇంటెన్షన్‌లో ఉన్నా ఇప్పటి వరకు. హ్మ్. స్టిల్ నాతో ఉన్న కో యాక్ట్రెస్ ఉన్నారు కదా! ఆమె నిషా గారు. 'నిషా' గారు. ఆమె ఏమంటారంటే ఎప్పుడు సెట్‌లోకి వెళ్ళినా విత్ మేకప్ వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఎలా అనిపిస్తదంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ మసి మసిగా ఎలా ఉంటారో మీరు హ్మ్. మీకు హ్మ్. తెలిసిందే. అవునవును. బట్ ఇద్దరం మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా భలే అంటే మీ లుక్కే అలా బ్రైట్‌గా ఉంటుంది గదా! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. బ్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాం. సో, త తనేమంటదంటే, "పూజ యూ ఆర్ డూయింగ్ సలార్" అని తను ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆ! నిషాజీ అంటే ఏంటి? అంటే మీకు ఉంటదా? ఎగ్జాక్ట్‌లీ. నేను ఉండదా? ఆ! ఇన్‌సైడ్ ఉంది. హ్మ్. మంది ఎడిట్ చేసేస్తారేమో, ఎవరికి తెలుసు. ఆ! ఇలా నేను అనుకునేదాన్ని, అనేదాన్ని తనతో పాటు. స్టిల్ ఇప్పటికి నేను రిలీజ్ అవుతున్న 2 డేస్ ముందు గూడా, ఏమో చెప్పలేం కదా నిషాజీ. ఈ దీంట్లోనే నేను అంటే మీకు ఉన్నాననమాట. డౌట్‌గానే ఉందన్నమాట. ఉంటదా? ఉండదా? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. బట్ ప్రశాంత్ నీల్ సార్ థాంక్ యూ సో మచ్. ఆ 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలే ఈరోజు చాలా ఏమంటాం చాలా ఫేమస్ చేసింది గూడా. అండ్ ఆ! ఇంకోటేంటంటే మేము దాంట్లో చూసినప్పుడు మీ క్యారెక్టర్ అంటే మేము చూస్తూ ఉన్నాం గదా! హ్మ్. సో, దాంట్లో ఉన్నప్పుడు 'ప్రభాస్' గారికి మీకు గూడా కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి గదా! ఎన్ని అవునవును. రోజులు చేశారండి 'ప్రభాస్' గారితోటి ఆ సీన్స్? సార్‌తోనైతే ఆహ్, ఒక 3 డేస్‌లో మా సీన్ అయితే ఓన్లీ 1 డేనండి. ఏంటి వన్ డేనేనా? ఆ! 'ప్రభాస్' గారికి మీకు అంటే కాంబినేషన్ సీన్స్ ఏం లేవా? అంత అంటే అదొక్కటే కదా! ఎడిట్ ఏదో పార్ట్‌లో కౌంటర్ టు పూర్తయినాయి. కౌంటర్ ఏదుందో అది ఓన్లీ 1 డేలో కంప్లీట్ అయిపోయింది. హ్మ్. రిమైనింగ్ ఫైట్ ఇదంతా గూడా ఒక 4-5 డేస్ మేము సార్‌ని లైవ్‌లో చూడడం అయితే జరిగింది. ఆ! ఏంటి మీరు 15 రోజులెళ్లి 4 టైమ్స్ చూసారా? అంతే. ఓకే. అది ఎందుకలా? గూడా చాలా ఎక్కువ గదా! హ్మ్. మేమైతే అలానే ఫీల్ అయ్యాం. లైక్ ఒక ఏ ఏ ఏదో డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు అనిపించింది మాకైతే. ఓకే. సో బికాజ్ ఐయామ్ ఆల్సో కామన్ వుమెన్. నేను ఆ! మీలాగే అవును. వచ్చాను. సో, అలా చూడగానే ఎలా అనిపిస్తదంటే
లైక్ ఫీలింగ్ బాగుంటుంది కదా. ఓకే. మాట్లాడారండి ఎప్పుడన్నా ప్రభాస్ గారితోటి సెట్‌లో? లేదండి. బేసిక్‌గా అన్ని ప్రభాస్ రోజులు షూట్ గారు జే ఎవరితోనైనా ఎవరైనా నార్మల్‌గా బ్యాక్ సైడ్ 300 పీపుల్ క్రౌడ్ ఉన్నప్పుడు ఓకే. అందులో ఒక ఆమె హాయ్ డార్లింగ్ అని పిలవగానే ఆయనను ఒక లుక్ ఇలాగిచ్చి ఒక స్మైల్ ఇచ్చారు. ఆ క్యూట్ స్మైలే చాలు మాకు అనిపించింది. ఇది ఆ ఆర్టిస్ట్‌లందరూ ఉన్నప్పుడు ఆ! బ్యాక్‌డ్రాప్స్. హే హ్మ్. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్ వచ్చారు అనగానే ఆ! సడెన్‌గా లుక్ వెళ్తుంది కదా. సో, అవును. అవును. సార్ చూడగానే ఇలా చూడగానే ఒక స్మైల్ ఇచ్చారన్నమాట. వాళ్ళు చూసి ఒక షైతో ఉన్న ఆ! స్మైల్ బేసిక్‌గా ఇచ్చేటప్పటికి సిగ్గెక్కువ అంటారు ఆయనకు, అహా! నిజమేనా అంతే. సెట్‌లో? సో, అదే మాకు చాలా ఎక్కువ అనిపించింది. నిజమేనా? అంటే ఆయన అంటూ ఉంటారు బేసిక్‌గా, అంటే చాలా మంది అంటూ ఉంటారు గదా! ఆన్ యాహ్! సెట్స్‌లో మీరు చూసారు గదా! లైవ్‌లో చూసారు అవును. గదా! అవునవును. చాలా సిగ్గుపడుతూ అంటే ఉంటారు ఇప్పుడు, లేడీస్ తోటి ఇప్పుడు అని. మీరు నేను ఉన్నాం. సో, హ్మ్. ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం షై ఫీల్ ఉండే. రేపటి నుంచి మళ్ళీ ఆ ఫీల్ ఉండకపోవచ్చు ఆ! కదా. ఆ! సో, ఆ! అలాగా అందరితో కలిసి వర్క్ చేసినప్పుడు వాళ్ళు అలవాటయ్యి ఉండొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళున్నారో హ్మ్. డెఫినైట్‌లీ ఆ షై ఫీల్ అయితే ఉంటుంది. ఓకే. సో, అండ్ ఇంకోటి మీ క్యారెక్టర్‌లో హ్మ్. బేసిక్‌గా 'ప్రభాస్' గారికి మీకు ఒక క్లోజప్ షాట్స్ ఉంటాయి. అప్పుడు అంటే అవి 2 వేరు వేరు తీసుకున్నారా? లేకపోతే ఎప్పుడన్నా? బేసిక్‌గా ఇట్స్ క్లోజెస్ కదండీ. హ్మ్. హ్మ్. వైల్ మై రియాక్షన్ అన్నప్పుడు డెఫినైట్‌లీ నా మీదే ఉంటుంది. అపోజిట్ అనేది జస్ట్ వాళ్ళు లుక్స్ అయితే ఇస్తారు. ప్లేస్‌మెంట్ అయితే ఇస్తారు గానీ, హ్మ్. అలా అయితే లేదు. ఓకే. ఓన్లీ క్లోజెస్. ఆయన క్లోజెస్ అండ్ తర్వాత నా క్లోజెస్ అలా. ఓకే. అసలు పూజ గారు బేసిక్‌గా మీకు అంటే మేము తెలుగు ఏమంటారు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఆ! గదా! అసలెక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి? నేను పుట్టింది ఆంధ్రాలోనే. పెరిగిందంతా అండమాన్‌లో. ఆ! అండమానా? యాహ్! మా వాళ్ళు నవ్వుతున్నారు అండమాన్ అంటే. రియల్లీ. ఏంటి అండమాన్ ఏంటి? ఎవరైనా అంటే ఆంధ్ర ఆహ్, లేకపోతే కర్ణాటక అలా? అంటే లేదు. ఫాదర్ ఏంటంటే ఇటు నేవీ సైడ్. హ్మ్. సో, అలాగా ఒక్కొక్క ప్లేసెస్‌కి చేంజ్ అవుతూ ఉంటాం కదా. అలా మేము పక్కా అలా కంప్లీట్‌గా అండమాన్ షిఫ్ట్ అయిపోయామనమాట. ఆ! లాస్ట్ ఇంకా ఆయన వర్క్ అవుతుందన్న టైంలో మేము ఆంధ్ర షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయిపోయారు. యాహ్! సో, 4 ఇయర్స్ బ్యాక్ మేము ఆంధ్ర షిఫ్ట్ అయిపోయాం. సో, అంతకుముందు మొత్తం అండమాన్‌లోనే ఉండేవారా? యాహ్! ఆ! మీ సో, బట్ ఎడ్యు నా కాలేజ్ అంతా గూడా ఇటు ఒరిస్సా సైడు ఇటు అంటే ఆహ్, మొత్తం అన్ని స్టేట్స్ కవర్ చేసారయితే. చేసేసాను. ఆ! సో, అలా. కాలేజ్ ఎక్కడండి? ఒరిస్సా అక్కడ బార్డర్‌లో. యెస్. హ్మ్. సో, ఓకే. అండ్ ఫస్ట్ అంటే మీకు హ్మ్. నాకు తెలిసినంత వరకు అంటే ఇంత పెద్ద మూవీలో ఫస్ట్ టైమ్ అంటే దీని వల్లనే కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయిన మూవీ కదా! అవును. 'సలార్' అంటే బేసిక్‌గా మీ అవునవును. ఫ్రెండ్స్ సైడ్ గాని, రిలేటివ్స్ గాని ఆ! వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే చేసేటప్పుడు చెప్పారా? లేదంటే లేదు షూట్ అయిపోయినాక చెప్దాం. బేసిక్‌గా నేను ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు హ్మ్. కులుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకు? దేనికి? అంటే అదే నువ్వు ఆ! చెప్తే మేము నువ్వున్నావన్న ఇంటెన్షన్‌తోనే నువ్వు వెళ్తాం కదా! వెళ్ళిన తర్వాత చూస్తే అరే! ఎవరు మన పూజలా అనిపిస్తుంది. ఇలా ఆ! అని ఒక మోర్ దెన్ 300 అబోవ్ కామెంట్స్ హ్మ్. అన్ని మెసేజెస్ వచ్చాయి నాకు. కాల్స్ ఎంతమంది ఎవరైనా చేసారా? అహా! మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఫోన్ అయితే మోగుతూనే ఆ! ఉంది. సో, కంటిన్యూస్‌గా మోగుతూనే హ్యాపీ ఉంది. అయితే. హ్మ్. యెస్. యెస్. సో, అంటే 'ప్రభాస్' గారిది మనకు తెలిసినంత వరకేంటంటే, హ్మ్. ఆయన, ఆయన షాట్ అప్పుడొచ్చి చేసుకొని పోతాడని తెలుసు. అవును. బట్ కాకపోతే మీకంటే 'ప్రశాంత్' గారు లేకపోతే ఈ ఈ ఈ మొత్తం ఫైట్ సీక్వెన్స్ ఆ సెకండ్ హాఫ్ ఉంది గదా! హ్మ్. అంటే బేసిక్‌గా సెకండ్ హాఫే మొత్తం సినిమాకి హైలైట్ అనమాట. ఎస్పెషల్లీ ఆ ఫైట్. ఓకే. దాంతో పాటు అంటే మీతో పాటే చెప్తాడు గదా! డైలాగ్. అవును. అంటే మీరుండి 2 నిమిషాలు బావ ఆహ్, ముస్తాబాయ్ తీసుకొనొస్తాను అన్నప్పుడు ఓహ్! ఆయన గూడా వస్తాడు. వచ్చి 2 మీకిద్దరిని నిమిషాలు పెట్టంటారు. మీరు చాటుకుంటారు గదా! దొరలా అక్కడ. తీసుకొస్తా. 2 నిమిషాలు దొరలా ధరలా తయారు తీసుకొస్తాను. మీకు చేస్తాను. కౌంటర్ పడుంటది. సో, అవును. అప్పుడేంటి అసలు మీ ఫీలింగ్ అంటే థియేటర్‌లో ఏమంటారు ఆ అయ్యో! ఎక్స్‌పీరియన్స్ అసలు చేసేటప్పుడు? ఇంత స్పీడ్‌గా వైరల్ అవుతదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. హ్మ్. హ్యాపీ అసలు హ్యాపీ మూమెంట్. ఓకే. సో, అంటే 'సలార్' గాకుండా ఇంత మునుపు ఏ ప్రాజెక్ట్స్ చేసారు పూజ గారు? అండి. బిఫోర్ 'మహాసముద్రం' ఓకే. తర్వాత 'ఉగ్రం', హ్మ్. 'టైగర్ 'ఉగ్రంలో' నాగేశ్వరరావు'. చేసారా? అండి. 'ఉగ్రం' ఓకే. చేశాను. అంటే హ్మ్. ముస్లిం లేడీ డాన్ క్యారెక్టర్ ఐ ప్లేడ్. హ్మ్. ఇంచుమించు అన్నీ నెగెటివ్ షేడ్ లాగే ఉంటుంది. ఓకే. ఆ! అవన్నీ ఒకేసారి ఒకటే జోనర్ లాగా రిలీజ్ అయ్యేటప్పటికి మేబీ నేను బోల్డ్ క్యారెక్టర్సే చేస్తానేమో అని అనుకుంటున్నారు గానీ, అలాగేం లేదు. నేను మీకు మదర్ క్యారెక్టర్ చేయమన్నా గూడా రెడీ. ఓకే. అంటే చాలామంది అదే మేము అడుగుదాం అనుకుంటున్నాం. ఓకే. ఎందుకు అంటే పూజ గారికి ఓన్లీ అంటే ఇలాంటి టైప్ అంటే 'టైగర్ నాగేశ్వరరావు' మేము చూసాం. హ్మ్. మాకు ఐడియా ఉన్న దాంట్లో 'టైగర్ నాగేశ్వరరావు' ఇప్పుడు 'సలార్' ఒకటి. అవునండి. సో, ఎందుకు ఈ బోల్డే ఎక్కువ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి పూజ గారికి? యాహ్! అంటే అది వస్తున్నాయో లేకపోతే నేను క్రియేట్ చేసుకున్నానా వరల్డ్‌ని అనేది నాకు తెలియదు గానీ, హ్మ్. బట్ మోస్ట్‌లీ తెలంగాణ శకుంతల గారున్నారు కదా! ఓహ్! ఆ! 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 బేసిక్‌గా ఆవిడైతే ఎలాంటి రోల్స్ అయితే ప్లే చేశారో అవి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట.
సో ప్రెజెంట్ అయితే ఆమె లేరు కాబట్టి ఆ! ఆ ప్లేస్ ని నేను ఎందుకు మళ్ళీ బట్ రిఫిల్ రీఫిల్ చేయకూడదు చేస్తారు. అని చెప్పి అనిపించింది. బట్ షీఈ్ తెలంగాణ శకుంతల అయితే నేను ఆంధ్ర శకుంతల అవుదామని ట్రై చేస్తున్నాను. సో, పర్లేదు మనకు ఏమంటారు తెలంగాణ శకుంతల లేని లోటు పూజా గారైతే తీర్చబోతున్నారనమాట. సో, ఇప్పుడు షూట్స్ అది అసలు ఈ మూవీ మామూలుగా మేము చూసినప్పుడు మొత్తం బ్లాక్ ఇదంతా ఉంది. ఈ లొకేషన్స్ ఎక్కడ ఇయన్నీ షూట్ చేసిందని పూజ? మోస్ట్‌లీ మేమేదైతే సెకండ్ హ్మ్. పార్ట్ హ్మ్. ఉందో అది కంప్లీట్‌గా ఆర్ఎఫ్‌సీలోనే జరిగింది. ఓహ్! ఫిల్మ్ సిటీలో జరిగాయి. యాహ్! 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 హ్మ్. సో రిమైనింగ్‌ది నాకంత ఐడియా లేదు. ఓకే. మీ కాంబినేషన్ మీ యాహ్! సీన్స్ మాత్రం యెస్. యెస్. ఐడియా ఉందండి? మేబీ అంటే ప్రశాంత్ నీల్ గారు ఆ! అంటే ఏమంటారు ఇట్లా డైరెక్ట్ చేసేటప్పుడు గాని, లేకపోతే ఏంటి ఏమైనా మాట్లాడడం గాని ఏమంటే జరిగాయా? ఫస్ట్ నేను అంటే మీకు షార్ట్స్ చెప్తూ ఉంటారు కదా! యాహ్! సీన్స్. యాహ్! సెట్స్‌కి వెళ్తున్నప్పుడు హ్మ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అన్నప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్‌ని అవును. అవును. చూడబోతున్నా, కేజీఎఫ్ డైరెక్టర్‌ని చూడబోతున్నా. ఈ మైండ్‌లో ఇన్‌సైడ్ ఫీలింగ్ అయితే అలానే ఉంది. హ్మ్. సెట్‌కి వెళ్ళిన తర్వాత సార్ రిసీవింగ్ గాని, ఆయన్ని చూసినప్పుడు అరే! డైరెక్టర్స్ గూడా ఇంత కూల్ ఉంటారా? అని అనిపించింది నాకైతే. ఆ! అంటే ఎలా ఎలా అంటే ఎందుకు అని అలా అనిపించింది? అంటే ఆయన బిహేవియర్ అలా ఉందని? వావ్! వాట్ ఏ గుడ్ యాటిట్యూడ్ అండి. హ్మ్. నిజంగా చెప్తున్నా మనం నేర్చుకోవచ్చు. హ్మ్. ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అన్నట్లు ప్రశాంత్ నీల్ సార్ నుంచి ఒక కూల్, గుడ్ యాటిట్యూడ్ మనం నేర్చుకోవచ్చు. బట్ నాకైతే ఒకటి తెలిసింది సెట్‌లో ఆ! ఆయనకి యాటిట్యూడ్ అంటే బాగా ఇష్టమని. ఇష్టమని. బాగా ఇష్టమని. మరెందుకు అంటే కంప్లీట్‌గా అపోజిట్ ఉంది గదా! యాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ అంటే ఒక పర్సన్‌కి ఒక యాటిట్యూడ్ గాని, ఒక మేనరిజం గాని పక్కా ఉండాలి హ్మ్. 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 సెలబ్రిటీస్‌కి. సో, 'కేజీఎఫ్' అంటే మీకు తెలిసిందే అవును. హీరో యాటిట్యూడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో. బట్ నాకిక్కడ అర్థమైంది ఏంటి అంటే, మనం ఏదైతే స్క్రీన్ మీద 'ప్రభాస్' గారిని చూసామో మీరు 'ప్రభాస్' గారిని చూసారు. నేనైతే 'ప్రశాంత్ నీల్ సార్‌ని' చూసాను. ఓకే. బికాజ్ యాటిట్యూడ్ అలాగా కనిపించింది నాకైతే. ఓకే. అంటే మీకు ఆ డైరెక్ట్ చేసే సీన్‌లు ఆయనే గదా! ప్రశాంత్ గారి యెస్ డైరెక్టర్? అండి. యాహ్! యెస్. ఫస్ట్ హ్మ్. అయితే మాకేం చెప్పారంటే, మీరు మీ వెర్షన్‌లో ఎలా చేస్తారో ఒకసారి హ్మ్. హ్మ్. చేయండి అంటే, ఐ సెడ్ దట్ చెప్పినప్పుడు పూజ ఆయన చాలా క్యూట్‌గా, క్యూట్. కూల్‌గా కొంచెం మీరు 1 మినిట్ ఇలా పాజ్ తీసుకొని యాటిట్యూడ్‌తో డైలాగ్ చెప్పండి అని చెప్పి ఆ! చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ ఎలా జెప్పారంటే ఆయన జెప్పారా? లేకపోతే మీరే అంటే మీ స్టైల్‌లో జెప్పిందా? ఇప్పుడు మూవీలో ఉన్నది మేము నార్మల్‌గా మనం జూసింది. డైలాగ్ చెప్పినప్పుడు అంటే, అంటే బావ 2 నిమిషాల టైం మనం ఇలా ఆ! చెప్తాం అవును. గదా! అవును. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి తెలీదు. హ్మ్. ఎలా హ్మ్. కావాలనేది మనకు తెలీదు. సో, అలా చెప్పినప్పుడు సార్ ఏమన్నారంటే, నీడ్ యాటిట్యూడ్. నీడ్ యాటిట్యూడ్ అన్నప్పుడు ఓకే. సార్ ఎలా చెప్పారో అలా చేయడం జరిగింది. ఓకే. సో, అంటే మీ మూవీలో జూసిందయితే ఆయన జెప్పిన స్టైల్‌లో అయితే ఎగ్జాక్ట్‌లీ. నేను హ్మ్. చేసిందేం లేదు. మొత్తం హ్మ్. అంతా సార్ డైరెక్షనే కాబట్టి. హ్మ్. సో, ఇంకోటేంటంటే విష్ణు గారి అంటే వైఫ్ ఇద్దరు ఆ! వైఫ్‌లు క్యారెక్టర్‌గా మీది. యెస్. అంటే యెస్. మేము ఫస్ట్ వైఫ్‌లు అనుకోలే. బేసిక్‌గా ఒక ఇద్దరు ఉంటరు అని జెప్పేసి. తర్వాత తెలిసింది విష్ణు గారి ఇద్దరు వైఫ్‌లు. ఓకే. అంటే ఇంకోటేంటంటే మాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే బేసిక్‌గా వైఫ్స్ అంత సపోర్ట్ జేస్తారా అసలకి బయట? అంటే ఏమంటారు ఆయన అంటే ఆ సీన్‌లకు అయ్ గాని ఉన్నాయి గాని. బేసిక్‌గా మీకే కాదు మాకు ఇది అంటే మేమేంటి ఆ! లైక్ కీపా? వైఫా? ఏంటో మాకు కూడా అది సస్పెన్సేనండి. మాకదే అనిపిస్తుంది. వైఫ్ అది ప్రశాంత్ నీల్ సార్ ఏం చేశారు అంటే పబ్లిక్ వదిలేసారు మీరేదనుకుంటే అది అని. అంటే మేము ఏది ఇమాజిన్ చేసుకుంటే అది రైట్ అంతే అనుకోవచ్చా? గదా! అలా కొంతమంది అంటే వైఫ్ అంటున్నారుగా. అంటే ఆ! వైఫ్ అంటేనేమో మళ్ళీ ఏమనుకుంటరు అనిపిస్తది. అదేంటి వైఫ్‌లు ఇలా ఉండరు. అట్‌లీస్ట్ ఎక్కడనో కొంచెం వాళ్ళకుంటది గదా! చిన్నది. అదేంటి ఇలా చేస్తున్నాడని. బట్ అవును. కాపోతే మీరు దాంట్లో చూస్తే చాలా ఫుల్ సపోర్టివ్‌గా ఆ! ఏమన్నా ఇంక నువ్వు ఇంకా చెయ్యి నేనింకా ఉన్నా నీ ఎనక అన్న రేంజ్‌లో ఉందన్నమాట ఆ అవును. సీన్. సో, ఆ సీన్ చేసేటప్పుడు మీకేం డౌట్ రాలేదా? ఏంటి ఇలా ఉందని? అంటే ఆహ్, ఏమో స్టోరీకి దీనికి హ్మ్. హ్మ్. ఎలాంటి లింకప్ ఉందో మనకైతే తెలియదు కదా! సో, హ్మ్. చెప్పింది చేయడం వరకు మాత్రమే. హ్మ్. సో, ఫైనల్‌గా అంటే 'పూజా' గారికి మేము జూసిన క్యారెక్టర్స్‌లలో హ్మ్. ది బెస్ట్ క్యారెక్టర్ అంటే ఏం జెప్తారు? ఇప్పుడు మీరు ఇంతవరకు చేసిన మూవీస్‌లలో? ఆల్‌మోస్ట్ ఆబ్వియస్‌లీ 'సలార్'. 'సలారా'? అంతే కదండీ! ఓకే. సో, అంటే పార్ట్ 2లో ఏమన్నా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చా 'పూజా' గారు? మేబీ అంటే ఇందాక అడిగాను మిమ్మల్ని వచ్చినప్పుడు. ఏంటి పార్ట్ లేదండి. 2 ఎలా ఉండబోతుంది? అంటే అక్కడ ఎక్కడ విష్ణు మా బావగారు విష్ణు గారిని చంపేసిన తర్వాత ఆ! అంటే మేబీ ఉండొచ్చేమోగా. అంటే బ్యాక్‌గ్రాఫ్‌లో ఇంకో స్టోరీ ఏమన్నా అలా బెట్టి. హోప్ సో. హ్మ్. చెప్పారా ఎప్పుడన్నా? మాకైతే ఏం చెప్పలేదండి. ఆ! పార్ట్ 2లో ఎలా అంటే ఉంటుంది పూజ మనం డేట్స్ ఎక్కడ ఏమన్నా? సార్ ఎవరు మన 'ప్రభాస్' సార్ చూసిన లుక్‌కే మేము పారిపోయి ఉంటాం. ఏ ఊరెళ్ళుంటామో కూడా తెలీదు. బెదిరిపోతారు గదా! ఇలా ఒకటేసారి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆ లుక్ అలాంటిది. హ్మ్. హ్మ్. అంటే ఆ గెటప్‌లో చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే బేసిక్‌గా బ్లాక్ మొత్తం ఆయన ఫేస్ గాని, లేకపోతే అక్కడున్న బట్ మొత్తం బ్లాకే. నేనైతే సెట్‌లో 'ప్రభాస్' గారిని చూసినప్పుడు
రాధశ్యామ్ గాని, ఆదిపురుష్ గాని ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆయన లుక్ నాకు చాలా చాలా కొత్తగా అనిపించింది. హ్మ్. హ్మ్. అంటే మళ్ళీ 'మిర్చి ఈస్ బ్యాక్' అని అవును. అవును. అనిపించింది నాకైతే. అవును. సో, ఇంకోటేంటంటే దీంట్లో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారిది గూడా సేమ్ ఆ! అంటే ఇద్దరిది కాంబినేషనే ఉంటాయి. మేబీ 'ప్రభాస్' గారిదున్నంత సేపు అక్కడే కదా! అంటే ఆయన గూడా అవునవును. ఉండేదుంటరు. బట్ ఆయనతోటి ఎలా ఎప్పుడన్నా ఆయనతోటి గాని ఏమన్నా సీన్స్ ఏమన్నా అంటే లేదండి. అంతకుముందు 'ప్రభాస్' గారంటే అప్పుడే వచ్చుంటరు మేబీ అవునవును. మూవీలోకి. అవును. సో, 'పృథ్వీరాజ్' గారైతే అక్కడ ఉన్న క్యాండిడేట్‌లో ఒక క్యాండిడేట్ గదా! అంతకు అవునవును. మునుపు ఏమన్నా సీన్స్ యాక్ట్ జేసినయి ఏమన్నా ఎడిట్ జేసినయి ఉన్నాయా? అంటే లేకపోతే మొత్తం ఎలా? అదంతా ఒక సీక్వెన్స్ కాబట్టి హ్మ్. లైక్ మేము ఆయనతో కలిసి డైలాగ్స్ అవి పడకపోయినా బట్ అందరం కలిసి ఉండి చేసిన ఒక సీన్ కాబట్టి ఆ రకంగా మేము చూడడం జరిగింది. హ్మ్. ఒక 4-5 టైమ్స్ డేస్. సేమ్ సేమ్ అంటే 'పృథ్వీరాజ్' గారితోటి గూడా అదే సీన్స్ ఉన్నాయా? సేమ్ లేకపోతే 'ప్రభాస్' గారిది ఎలా అయితే మాకు టైం పడిందో హ్మ్. ఆయనతో గూడా అంతే. హ్మ్. కలిసి ఎప్పుడు అసలు కలవాలనిపియలేదండి? అంటే అట్‌లీస్ట్ ఎవరిని? అయిపోయినంక 'ప్రభాస్' గారిని అయిపోయినంకనన్నా అయ్యో! మేమైతే స్టిల్ ఇప్పటికి గూడా సెల్ఫీ కోసం వెయిట్ సార్. ఏంటి మీరు ఇన్ని రోజులు షూటింగ్ చేసుకున్నా సెల్ఫీ తీసుకోలేదా? యాక్చువల్లీ మేము అడిగామండి. ఆ! కాకపోతే విత్ కాస్ట్యూమ్ ఉండడం వల్ల హ్మ్. యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. వితౌట్ కాస్ట్యూమ్ అంటే లైక్ కాస్ట్యూమ్ చేంజ్ చేసిన తర్వాత తీసుకుందాం అన్న టైంకి సార్ ఉండరు. ఎందుకంటే బికాస్ మా మేకప్ మీరు చూసారు కదా! అది హెవీ మేకప్. అవును. రిమూవ్ చేయడానికి ఒక 15-20 మినిట్స్ పట్టేది. హ్మ్. సో, ఆ టైంకి ఉండేవారు కాదు. సో, మిస్ అయ్యాం మేమలా. మిస్ అయిపోయారా? యాహ్! అంటే ఎప్పుడన్నా ప్రశాంత్ గారితోటి అంటే మీకు బేసిక్‌గా దాంట్లో డైరెక్ట్ 'ప్రభాస్' గారితోటంటే మీకు కాంబినేషన్ సీన్ లేదన్నారు. బట్ ప్రశాంత్ గారితోటి ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయలేదా? సార్ ఒక ఫోటో లేకపోతే ఏంటి అని ఎప్పుడు అడగలేదా? ఆఫ్‌కోర్స్ అడిగాం. కానీ హ్మ్. మీరు చూసారు గదా! మూవీలో ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ టు ద పిక్చర్. హ్మ్. పిక్చర్‌కి చాలా ఇంపార్టెంట్ సీన్ కదా అది. హ్మ్. సో, ఎప్పుడు ఆహ్, వర్క్ మైండ్‌తోనే ఉండడం. సో, మనం వెళ్లి డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా! అని మేము గూడా అడిగేవాళ్ళం కాదు. బట్ ఒక్కసారైతే సార్‌ని అడిగాము. హ్మ్. ఓకే. షూర్ తీసుకుందాం ఆఫ్టర్ షూట్ అని అన్నారు. హ్మ్. మళ్ళీ అప్పుడు గూడా మాకు మిస్ డ్రెస్ అయిపోయారా? చేంజ్ మాకు ప్రాబ్లమ్ అయింది. ఆ! చేసుకొనొచ్చేటప్పటికి ఆయన ఎళ్ళిపోయారు. మూవ్ అయిపోయేవారు. అది. ఓకే. సో, ఈ లుక్‌లో ఆ! చాలా మందికంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో జూస్తే హ్మ్. అసలకి బయటకి ఏమంటారు ఆ మూవీలో అసలు అవునా? సంబంధమే లేదు. ఆ ఓకే. లుక్ అది మీరు జూసుకున్నప్పుడు ఏంటి నన్ను ఇలా రెడీ చేసారేంటి అని అనుకున్నారు. నేను ఇందాక జెప్పారు గదా! నేనైతే స్క్రీన్ మీద హ్మ్. నిజంగా భయపడ్డా. అది నేనేనా అని. నిజంగా భయపడ్డా అండి. నేను చాలా సాఫ్ట్ అసలు. అదే అంత చూస్తే అర్థమైతుంది. క్వైట్ అపోజిట్. అవును. ఆ! సో, ఆబ్వియస్లీ మీరెలా అయితే అంత భయంకరంగా గానీ ఒక ఇంటర్వ్యూలో ఒక అబ్బాయి నన్ను ఏమన్నారంటే, "మేడం మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది" అన్నారు. అమ్మో! అనిపించింది. అంత భయపెట్టామా మేము? బేసిక్‌గా అంటే ఎంత సక్సెస్ అయితేనే గా మేడం. అలాంటి అంటే ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ చూపెడితేనే అలాంటి ఒక ఏమంటారు కాంప్లిమెంట్స్ వస్తూ ఒకరైతే ఉంటాయి మిమ్మల్ని గదా! చూస్తే కోపమొస్తుందండి. ఆ! మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుందండి అంటున్నారు. బేసిక్‌గా మీకేమనిపిస్తుంది? మాకంటే అంటే ఆ! కొంచెం మాకు అర్థమైందిలెండి. పర్లేదు పాపం అంటే ఓహ్! మూవీలో జూస్తే ఓకే. కొట్టాలనిపిచ్చేదేమో మేబీ. బట్ లైవ్‌లో జూసాం గదా! అరే! పూజ గారు ఇలా గాదు గదా! చాలా సాఫ్ట్‌గున్నారు. అబ్బా! కాపోతే వాళ్ళ సో క్యారెక్టర్ స్వీట్. క్యారెక్టర్ అలా జేయించారు గదా! సో, కాబట్టి మేబీ ఏమంటారు మేము వద్దులే అలా కొట్టొద్దు. ఆ! ఇలా మేము లైవ్‌లో జూసినోళ్ళు ఎవరు కొట్టారనుకోరండి. అయ్యో! ఒకసారంటే మీరు చూస్తే థాంక్ యూ. మా వాళ్ళకి గూడా అర్థమయ్యాలి ఇక్కడ ఉన్నోళ్ళకి. సో, హ్మ్. ఎందుకంటే మీ యాటిట్యూడ్ అలా ఉందన్నమాట. వచ్చిన థాంక్ యూ. కాంచెల్లి. ఏంటి ఇవేనా ఇలాంటి క్యారెక్టర్ జేసిందని డౌటొచ్చేది. ఆ! నేను చాలా, చాలా, చాలా ఓకే. సైలెంట్ అండి. హ్మ్. ఇక్కడ చాలా వయలెంట్ చేసేసారు నన్ను. అది క్యారెక్టర్ గాండి. అంటే ఎవరికైనా బట్ ఇస్ రియల్లీ ప్రశాంత్ నీల్ సార్ మళ్ళీ, మళ్ళీ మీకు చెప్తున్నా థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. 2 నిమిషాలు మీ టర్న్ అయిపోయింది లైఫ్. 2 నిమిషాల జీవితాన్ని మార్చేసిందనుకోవచ్చు గదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఆ ఒక్క డైలాగ్ తోటి. ఇప్పుడు అదేంటి డైలాగ్ ఏంటి? ఐడియా సిమ్ కార్డ్‌కి సంథింగ్ ఏదో ఆ! ఆ! వర్డ్ ఆ! ఉంటుంది. అదే ఒక్క ఆ! ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, 2 నిమిషాలు. పూజ గారి లైఫ్‌ని మార్చేసింది. సో, అలా. అండ్ ఇంకోటి పూజ గారు ప్రెజెంట్ ఎక్కడుంటున్నారండి? మీ ఇప్పుడు ప్రెజెంట్ సిటీలో ప్రెజెంట్ అయితే నేను అంటే ఒక ప్రాజెక్ట్‌లో బిజీ ఉన్నాను. హ్మ్. ఆర్ఎఫ్‌సిలోని వర్క్ అవుతుంది. ఓకే. ఆహ్, షూట్ అది పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల నేను ఇలా మీ ముందు రాగలిగాను. లేకపోతే షూట్‌లో ఏంటి మాకు ఉండేదాన్ని. ఇంటర్వ్యూ హ్యాండ్ ఇచ్చేటోళ్ళయితే? లే మరి. ఆ! సో, ప్రెజెంట్ అయితే 'అస్థినాపురం' అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఒక 5 ప్రాజెక్ట్స్ రిలీజ్‌కి దగ్గరున్నాయి. ఇప్పటి వరకు మీరు నన్ను ఒక యాంగిల్ చూసారు. మళ్ళీ హ్మ్. మరో యాంగిల్ చూడబోతున్నారు. హ్మ్. ఓకే. తిను ఈ క్యారెక్టర్ కూడా చేస్తదా అని అనుకునే క్యారెక్టర్స్ కూడా రాబోతున్నాయి. అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ 'సుందరం మాస్టర్' విత్ వైవా హర్ష. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ పార్వతీశం గారితోని 'యాష్ ఎంఎం' అని ఇంకా నేమ్ అయితే హాష్ ఎంఎం. రివీల్ చేయలేదు. హ్మ్. 1 మంత్‌లో రివీల్ చేస్తాం. హ్మ్. అండ్ ఇంకా నెక్స్ట్ మన 'తులసీరామ్' గారు అవునవును. అవును. ఆయన 'మంత్ర మంగళ' డైరెక్టర్ సార్. డైరెక్టర్. ఆయన డైరెక్షన్‌లో 'దక్షిణ' అని ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. హ్మ్.
అండ్ అట్ ద సేమ్ టైమ్ మూర్తి డైరెక్టర్ తోని చెప్పాను కదా, లైక్ కుమరన్ గారితోని అవును. ఆయన అవును. కాంబినేషన్ లో అవును. చేసాము అని. హ్మ్. సో అది అది ఆ మూవీనా? అది కుమరన్ గారు. ఆ కుమరన్ గారిది డర్టీ ఫెలో అని ఒక కుమరన్ ప్రాజెక్ట్. గారంటే చాలా మంది తెలీదు. ఒకసారి మాకు చెప్పండి ఒకసారి. రమణ లోడెత్తాలిరా, చెక్ పోస్ట్ పడతాది. సో, అది కుమరన్ గారంటే ఆయనన్నమాట. సో అలాంటి ఆయనకి సో ఇప్పుడు 2 నిమిషాలు అప్పుడు ఆయనకి, ఇప్పుడు మీకు. ఎగ్జాక్ట్లీ. సో మా కాంబినేషన్ లో ఒక డర్టీ ఫెలో అని కంప్లీట్లీ కొంచెం ఎమోషనల్ డ్రామా అది. సో ఇవన్నీ మీ ముందుకి అతి త్వరలో వచ్చేస్తున్నాను. ఓకే. అండ్ పూజ గారు అంటే అంటే బేసిక్‌గా మీ హ్మ్. లైఫ్‌లో ఒకటి అంటే క్వెషన్ బేసిక్ అంటే చెప్పండి. యాహ్! ప్లీజ్, ప్లీజ్ అండి అడగండి సో, అంటే పర్లేదు. పూజ గారు చాలా మందికి డౌట్ ఏంటంటే అంత హెవీ క్యారెక్టర్ చేసినప్పుడు మేము లైవ్‌లో చూసినప్పుడు హ్మ్. డౌట్ వచ్చింది. అసలు ఏమని? పూజ మ్యారీడా? కాదా? లేకపోతే ఆ! ఏంటి అనేది. అవునండి. నేను మ్యారీడ్ అండి. నాకు 21కే చేసేసారండి మ్యారేజ్. అవునా? యెస్. 21కే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు 7 ఇయర్స్ బాబున్నాడు. ఆహా! 7 ఇయర్స్ బాబున్నాడా? అవునండి. ఓకే. సో ఏం చేస్తాం. మ బట్ ఒకటి హ్యాపీ ఏంటి అంటే చాలా సపోర్టివ్ పార్ట్నర్ దొరకడం నాకు చాలా హ్యాపీ. అదే అడుగుదాం అనుకున్నా. బేసిక్‌గా ఎవరికైనా అంటే హ్మ్. ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి బిఫోర్ మ్యారేజే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. బట్ యెస్. మీరు మ్యారీడ్ అంటున్నారు. 7 ఇయర్స్ బాబు బేసిక్‌గా అంటున్నారు. మనం బోల్డ్ క్యారెక్టర్స్ అంటే ఎలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. బెల్లీ ఎక్స్‌పోజ్ చేయాల్సుంటది. హ్మ్. క్లెవిష్ షో చేయాల్సుంటది. బట్ ఏ నాకు బేసిక్‌గా ఈ 2 షో చేయడం ఇష్టం ఉండదు. క్లెవిష్ షో గాని, బెల్లీ షో చేయడం ఇష్టం ఉండదు. క్యారెక్టర్ వైస్, డైలాగ్ వైస్ బోల్డ్‌గా అంటే ఐ కెన్ డూ గానీ బాడీ షోయింగ్ అంటే నేను ఎక్కువ చేయలేను. బికాజ్ ఐ హావ్ సమ్ లిమిటేషన్స్ అవును. కాబట్టి. అవును. బట్ ఒక ప్రాజెక్ట్‌లో ఇలా చేయాల్సొచ్చింది అన్నప్పుడు నేను డెసిషన్ తీసుకోలేకపోయా. ఆ టైంలో నేను మమ్మీకి అడిగితే మమ్మీ ఏమన్నారంటే, "ఆస్క్ టు యువర్ పార్ట్నర్" అని చెప్పి హస్బెండ్. అన్నారు. సో, నేను నా హస్బెండ్‌కి అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక మాట, "దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్. హ్మ్. ప్రొఫెషనల్ వైస్ నువ్వు వెళ్ళిపో. ఎవరు ఏది అడిగినా ఐ విల్ హ్యాండిల్" అని చెప్పి అన్నారు. అది నాకు సూపర్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ అయినప్పటికీ నేను సొసైటీని, ఫ్యామిలీని మైండ్‌లో పెట్టుకొని వర్క్ చేయాలి కాబట్టి, క్యారెక్టర్‌కి న్యాయం చేయగలిగినంత వరకు మాత్రమే సపోర్ట్ చేయగలను. అంతకు మించి నేను చేయలేనండి. సో, సో సభాముఖంగా తెలియజేస్తున్నారు గదా! యెస్. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మాకు తెలిసిందేంటంటే మీ హ్మ్. హస్బెండ్ గూడా ఏమంటారు ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ తోటి మిమ్మల్ని ఇలా ఓహో! చేసాడని తెలిసింది. తెలిసిపోయిందా? నిజమేనా అది? అవునండి. ఆ! అయ్యో! అసలు పాపం తనకి ఛాన్స్ దొరకలేదు. అట్ ద సేమ్ టైమ్ వర్క్‌లో బిజీ ఉన్నారు. హ్మ్. సో, ఆయనేం మేబీ చేస్తుంటారండి? ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. పక్కన ఇక్కడ ఉండరు. ముంబైలో వేరే ఓకే. ప్లేస్‌లో ఉండి ఓకే. వర్క్ చేస్తూ ఉంటారు. 6 మంత్స్‌కొకసారి రావడం. సో, అలా. హ్మ్. కానీ ఆయనకి లైఫ్‌లో ఛాన్స్ వస్తే డెఫినైట్‌లీ ఆయన గూడా చేయడానికి రెడీగా ఉన్నారు. తీసుకొచ్చేయండి మీరే ఇగ. సో, తన ఇంటెన్షన్ ఏంటంటే అట్‌లీస్ట్ నేను చేయలేకపోయాను. నా హ్మ్. పార్ట్నర్ హ్మ్. చేసిన ఆ ఫీల్ నాకుంటుంది కదా! అని నాకు బాగా సపోర్ట్ చేస్తారు. హ్మ్. సో, మొత్తంగా ఇప్పటికైతే ఆ! ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది గాబట్టే అదే హ్మ్. చాలా మందికి డౌట్ ఉంటది గదా! అంటే ఇండస్ట్రీకి రావాలంటే అవును. బిఫోర్ మ్యారేజే యాక్సెప్ట్ చేయరు చాలా మంది పేరెంట్స్. అవునవును. అలాంటిది మీరు మ్యారేజ్ అయ్యి కూడా హ్మ్. వచ్చారంటే అదే చాలా మంది ఓన్లీ ఈళ్ళిద్దరు సపోర్టేనండి. హ్మ్. ఇంకా హ్మ్. రిమైనింగ్ ఎవరి సపోర్ట్ లేదు. చాలా ఐ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అవునా? ఆ! యాహ్! ఫాదర్‌కి అసలు నచ్చదు. ఓకే. తర్వాత లైక్ ఉన్నాయి కదా! ఫ్యామిలీస్ ఉన్నాయి కదా! కొందరు ఏమంటారు అంటే ఫస్ట్ అంటారు, "అయ్యో! చెయ్యు అరవింద్‌కి వదిలేసావు" అంటారు. వన్స్ హ్మ్. చేసిన తర్వాత అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు చేస్తుంది అని అంటారు. హ్మ్. సో, హ్మ్. ఎలా అంటే టంగ్ ఉంది కాబట్టి అది ఎలాగైనా ట్విస్ట్ అవుతూనే ఉంటది. ఆ! సో, అవన్నీ పట్టించుకోవడం మానేసి ఓన్లీ హస్బెండ్ నో అన్నారు అంటే నేనింక ఆపేస్తాను అండి. యెస్ మొత్తం అన్నారు ఆయన అంటే మీద అక్కడుందా స్విచ్ మామూలుగా? అలానే అనుకోవాలి. ఆ! మరి అంతే గదా! సో, సపోజ్ ఒకాళ ఇన్ ఫ్యూచర్ ఏ ఇంటర్వ్యూ వల్లనో, లేకపోతే ఏ క్యారెక్టర్ వలన నేనేదైనా ఫేస్ చేయాల్సొస్తే, నేనైతే ఏం సమాధానం చెప్పను. అంతా వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో సో, ఇంకోటేంటంటే మేము చూసిన దాంట్లల్లో ఓకే. మీ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ అంటే ఇప్పటికున్న ఉన్న ఈ క్యారెక్టర్‌లలో మీకు అంటే బాగా హ్మ్. ఏమంటారు 'సలార్' కాకుండా ఇంకేమన్నా నేమ్ తెచ్చిన క్యారెక్టర్ ఇంకేమన్నా ఉందా? అప్‌కమింగ్ ఉన్నాయండి. అహా! వెయిట్ బిఫోర్ చేయండి. రిలీజ్ అయిన లాంటియేమన్నా? రిలీజ్ అయిన వాటిలో అంటే 'ఉగ్రం' మంచిగానే వచ్చింది. బట్ మరి హ్మ్. తెలీదు ఎంతవరకు ఇదయిందని. కొందరైతే నాకు 'ఉగ్రం పూజ' అని పిలుస్తున్నారు. ఓకే. బట్ కన్నడంలో. ఇప్పుడైతే ఆ! నో, నో ఇట్స్ నాట్ కన్నడ. మొత్తం మన ఓవరాల్‌గానా? అల్లరి నరేష్ గారిది 'ఉగ్రం' మూవీ ఉంది కదా! ఓకే. ఓకే. ఆ! 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 ఆయన ప్రాజెక్ట్‌లో కొందరు పిలవడం 'ఉగ్రం పూజ' అంటారు. హ్మ్. బట్ ఇప్పుడైతే ఏకంగా కంప్లీట్ ప్రశాంత్ నీల్ సార్ దయ వల్ల 'సలార్ పూజ' అయిపోయింది. ఓకే.
సూపర్. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా ఎవరికన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే మా ఇంటర్వ్యూ ద్వారా చెప్పేయొచ్చు పూజ గారు. ఆహా! నేనైతే ఒకటే చెప్తానండి. ప్రతి ఒక్కరికి ఒక గోల్, డ్రీమ్ ఇవన్నీ ఉంటాయి గదా! ఎన్నొచ్చినా గూడా అస్సలు బ్యాక్ అవ్వద్దు. మీరేదైతే చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాల్సిందే. హ్మ్. అంతే. నేనైతే అదే చెప్తాను. సూపర్. అండ్ నెక్స్ట్ మేము గూడా చాలా ఈగర్‌గా వెయిట్ జేస్తున్నాం మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి. యాహ్! షూర్ అండి. మీరు డెఫినైట్‌లీ. ఒక్క డైలాగ్ తోటి ఎలా ఫేమస్ అయ్యారో, అండ్ నెక్స్ట్ మిగతా డైలాగ్స్ తోటి అంటే ఇంకా ఏమంటారు అతి తొందరలో ఒక గుడ్ మేనరిజంతో మీ ముందుకొచ్చేస్తున్నా. వెయిట్ అండ్ ఓకే. సీ. అది మంచిదా? అది మంచి మేనరిజం. యాహ్! షూర్ అండి. హ్మ్. డెఫినైట్‌లీ. ఇప్పుడు ఇదెలా గుర్తుపెట్టుకున్నారో అది గూడా అలాగే గుర్తుపెట్టుకునే టైం వస్తుంది. ఓకే. సో, సో ఫైనల్‌గా ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మళ్ళొక్కసారి చెప్పండి డైలాగ్. ఫైనల్‌గా కన్క్లూజ్ చేసేద్దాం ఇగ. ఓకే. 2 నిమిషాలు ఇవ్వు బావ. దొరసానిలా తయారు చేస్తా. సూపర్. సూపర్. థాంక్ యూ పూజ గారు. థాంక్ యూ థాంక్ యూ. సో మచ్ థాంక్ యూ. అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు ముందు ముందు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి బిగ్ సక్సెస్ గావాలని షూర్. మనస్ఫూర్తిగా షూర్ అండి. కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. సో మచ్. అండ్ ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.